ఆయన మాట వాస్తవం. అందులో డౌట్ అక్కర్లా. సార్ అట్లాగే గెలుపులో మొన్న మొన్న ప్రమాణ స్వీకారం రోజున ఆ రోజు ఏమనిపించింది సార్? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా కాలం తర్వాత మీరు అక్కడ చూశారు కదా, ఎట్లా ఉంది? మీకు ఎదురుపడ్డారా ఏమైనా లాబీలో కానీ ఎక్కడైనా కానీ కనిపించారా? లేదు లేదు. అంటే నేను లాబీలో కనపడలా. తను లేట్‌గా వచ్చాడు. ఉమ్, అందరూ అసెంబ్లీలో కూర్చున్న తర్వాత తన ప్రమాణ స్వీకారం టైంకి ఓ 2 నిమిషాల ముందొచ్చి అయిన వెంటనే ఈ వాక్డ్ ఔట్. ఇమ్మీడియేట్‌గా తను వెళ్ళిపోవడం జరిగింది. అందుకని ప్రత్యక్షంగా కలవలేకపోయా. ఎందుకంటే మరి మరి మీ వైపు అప్పటిదాకా కనిపించారా సార్? అందరికీ నమస్కారం పెడుతూ వెళ్తున్నారు కదా ఆయన. నాకైతే పెట్టినట్టు లేడు. నేను ఫ్రంటే కూర్చున్నా. ఉమ్, నాకైతే పెట్టలా. ఎందుకంటే మరి అతని దృష్టిలో, నాయకుల దృష్టిలో అతన్ని పడగొట్టడంలో నేను ప్రముఖ పాత్ర వహించలేదేమో అని, అది వాళ్ళ గొప్పతనం అని వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అతని పతనానికి కారణం నేనే అన్నదే, నేనే అన్నదే అతనికి ఖచ్చితంగా తెలుసు. సో కాబట్టి నా మొహం చూడటానికి అతను ఇష్టపడి ఉండకపోవచ్చు. సార్ అట్లాగే అతనికి ఎట్లా ఆలోచనలు అందరికీ తెలిసిందే, కానీ ఏదైతే స్టీల్ ప్లాంట్ను తీసేసి రాజధానికి కడదామనుకున్నారని ఎల్వి సుబ్రహ్మణ్యం మొన్న మాట్లాడిన అంశం మీరు చూసుంటారు సార్. ఏంటి అసలు ఏం చెప్తారు దానికి సంబంధించి? అంటే అతనిది డిస్ట్రక్టివ్ మైండ్ అండి. ఉమ్, సో కన్స్ట్రక్టివ్ మైండ్ ఉన్న వాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు. అతను డిస్ట్రక్టివ్ మైండ్. జరుగుతున్న అమరావతిని అంత దారుణంగా ఆపేసి, ఉన్న రోడ్లను తవ్వేసి, 80% పూర్తయిన బిల్డింగుల్ని కంప్లీట్ చేయకుండా కనీసం అతను ఓకే శాసన రాజధానిగా ఇదే ఉంటుంది అని అన్నాడు ఉమ్, జగన్మోహన్ రెడ్డి. కనీసం దానికైనా స్టిక్ ఆన్ అవ్వాలిగా. ఇప్పుడు శాసన రాజధానిగా ఉండాలి అంటే అక్కడ శాసనసభ్యులందరికీ ఆ ఇల్లు కట్టవలసిన, ఆ ఇల్లు కంప్లీట్ చేయవలసిన బాధ్యత ఉంది. కనీసం అవి కూడా కంప్లీట్ చేయకుండా ఉన్న రోడ్లను తవ్వేసి విధ్వంసం చేశాడు అక్కడ. అలాగని విశాఖపట్నంలో ఏమైనా చేశాడంటే ఏమీ చేయలే. అతను ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. సో స్టీల్ ప్లాంట్ అనేది అదొక సెంటిమెంటు, మన తెలుగు వాళ్ళకి సెంటిమెంటు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మరి ఎప్పుడో 68లో నా చిన్ననాటి నేను చూసా. అప్పటికి కుర్రోడు పుట్టినట్లేడు జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి అతనికి చరిత్ర తెలియదు, తెలుసుకునే ఆలోచన కూడా అతను చేయడు, చరిత్రను పట్టించుకోడు. తను చేసిందే చరిత్రలో ఉండాలి అనుకుంటాడు తప్ప గత చరిత్ర తెలియని వ్యక్తి పాపం జగన్మోహన్ రెడ్డి గారు. సో అతనికి అంతకంటే మంచి ఆలోచనలు రావు. మరి అతని చుట్టూ కూడా పనికిమాలిన చేరి అతనికి వచ్చిన పనికిమాలిన ఆలోచన ఆహా ఓహో అని చెప్పి మరి చెప్పినందువల్ల అతను మరింత గారం చేస్తే ఆ ఇంట్లో పెద్దలు మరి మంచి బుద్ధి చెప్పకపోతే ఆ పిల్లోడు ఎంత పనికిమాలిన వల్ల తయారవుతాడో, మరి దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అలాగా తయారైనట్టుగా అనిపించింది. మరి అదే విషయాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలాగా సరళమైన భాషలో ఓ 4.5 సంవత్సరాల పాటు నేను ప్రతిరోజు 1 గంట సమయం కేటాయించి చెప్పడం జరిగింది. అన్ని ఫార్మాట్స్లో కలిపి ఏ రోజు కూడా నాకు 1 మిలియన్ వ్యూస్